కార్ లవర్స్ తో పాటు క్రికెట్ లవర్స్ కూడా ఉండే ఉంటారు కదా, వాళ్ళ కోసమే స్పెషల్ ఆఫర్ తో అయితే ఈ రోజు మేము ముందుకు వచ్చేస్తున్నాను. సో వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. Hello everyone. Cars have always held a special place in my life. Being in my car is my happy place. My association with Spinny has been special and truly memorable. We celebrate 3 years of our partnership, and as we enter the next phase of our journey, Spinny is planning to be this on December to remember. సో ఎక్కడ ఉన్నానో తెలిసిపోయింది కదా, స్పిన్ని కార్ హబ్లో అయితే ఉన్నానమాట. ఎందుకు మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? స్పెషల్ ఆఫర్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, కార్ లవర్స్కి అయితే ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే, ప్రీ ఓన్ కార్ కొందామని అయితే డిసైడ్ అయిపోయారు అనుకోండి, అది ఎక్కడో కొనే బదులు స్పిన్నీలో కొన్నారనుకో, లక్కీ డ్రాలో ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురికి లక్కీ డ్రాలో కార్ ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎక్కడ కొనే బదులు స్పిన్నీలో కొంటే బెనిఫిట్ కదా. ఏమో మీరే అవ్వచ్చేమో ఆ లక్కీ విన్నర్. వన్స్ ఇక్కడ ట్రై చేశారనుకోండి, కార్ ఫ్రీగా వస్తుంది. అంతేకాదండి, క్రికెట్ లవర్స్ అని కూడా అన్నాను కదా, క్రికెట్ లవర్స్ కి డైరెక్ట్ గా సచిన్ ని కలిసే అవకాశం వస్తుంది. మామూలు మాట చెప్పండి, సచిన్ అయితే కలవగలుగుతామా? కానీ ఇందులో కార్ కొంటే లక్కీ డ్రాలో వచ్చే ముగ్గురికి సచిన్ ని డైరెక్ట్ గా కలిసే అవకాశం అయితే దొరుకుతుందంట. ఇలాంటి ఛాన్స్ ఎవరైనా మిస్ చేసుకుంటారా? సో నాకు తెలిసి అయితే ఎవరు మిస్ చేసుకోరు, కానీ చాలా తొందరపడాలి. ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ ఎండ్ వరకే ఉందట. చాలా స్పీడ్ గా స్పిన్నీ హబ్ కి అయితే, ప్రీ ఓన్డ్ కార్ హబ్ కి అయితే వచ్చేసి మీరు కార్ కొనుక్కోవాలనుకుంటే త్వరపడి కొనుక్కోండి. లక్కీ ఛాన్స్ అన్నమాట ఇది. ముగ్గురికి ఫ్రీ కార్ వస్తుంది అండ్ సచిన్ ని కలిసే అవకాశం కూడా వస్తుంది. అసలు స్పిన్నీ ఏంటి బిఫోర్ అయితే ఛానల్లో చూపించాను, మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ చెప్తున్నాను. స్పిన్నీ ఓవరాల్ గా 15 స్టేట్స్ లో అయితే ఉందన్నమాట. ప్రీ ఓన్డ్ కార్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ కి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ లాగా ఉంది. స్పిన్నీలో సచిన్ టెండూల్కర్ ఇన్వాల్వ్ అయి 3 years అవుతున్న సందర్భంగా సచిన్ అయితే లక్కీ డ్రాలో వచ్చిన ముగ్గురిని కలవబోతున్నారు అనమాట. అదైతే ఆఫర్ కి సంబంధించింది. ఇంకా స్పిన్నీలో కార్ కొంటే ఏంటి బెనిఫిట్స్? స్పిన్నీలో కార్ కొంటే 1 year వారంటీ ఇస్తారు అండ్ మనకి 5 days లో కారు రిటర్న్ ఇచ్చే ఆఫర్ కూడా ఉందన్నమాట. అంటే మనకి ఇన్ కేస్ కార్ నచ్చకపోతే తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చే పాలసీ కూడా స్పిన్నీలో మాత్రమే ఉంది, మరి ఎక్కడా కూడా లేదు. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని. అంతేకాకుండా మనం కార్ కొనుక్కోవాలంటే బ్లైండ్ గా మనం చాలా సెక్యూర్డ్ గా ఇక్కడైతే కార్ కొనుక్కోవచ్చు అనమాట. అంతేకాకుండా పేపర్ వర్క్ అంతా కూడా వాళ్ళే చేసుకుంటారు. ఆర్సీ ట్రాన్స్ఫర్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అండ్ మనకి లోన్ కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తారనమాట. ఆ పేపర్ వర్క్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా, రెడీగా ఉన్నాయి కార్స్ అయితే డెలివరీకి వెళ్ళడానికి. కొత్త కారు, షోరూమ్ కారు ఎట్లా అయితే డెకరేట్ చేసి పంపిస్తారో రిబ్బన్ తోటి, అంతే ఫీల్ తోటి. అంటే ప్రీ ఓన్డ్ కార్ అయినా కూడా చూడటానికి అయితే కొత్త కార్ లా ఉంది, విత్ రిబ్బన్ తోటి రెడీగా ఉన్నాయన్నమాట డెలివరీకి. ఈ 3 కార్స్ అయితే, ఈ కార్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. ఇదైతే మారుతి సుజుకిది, అది హుండాయ్ ఉంది, అండ్ ఇది కూడా మారుతి సుజుకి కంపెనీ అయితే కార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఎన్ని కార్స్ ఉన్నాయనేది లెక్కలేదు, అన్కౌంటబుల్ అనమాట. చాలా కార్స్, చాలా సిడాన్ గానీ, హ్యాచ్ బ్యాక్ కార్స్ కానీ, ఇలా చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఇందులో స్టాఫ్ ని అనుకుందాం ఇంకే కార్స్ ఉన్నాయి ఏంటి అనేది. స్పిన్ని మంచి ఆఫర్ ఏదో ఇచ్చినట్టుందని బయర్స్ కి. 3 కార్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. సచిన్ తో కొలాబరేట్ అయ్యి 3 years అవుతుంది కదా పార్ట్నర్షిప్ లో. సో దాని గురించి సచిన్ ని కలవడం అంటే మామూలు విషయం కాదు. అది స్పిన్ని అది ఆఫర్ ఇస్తుంది బయర్స్ కి. అది నాకు తెలిసి వ్యూయర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ విషయానికి అయితే. స్పిన్నీలో కార్ కొనాలంటే ఏంటి ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంది? మనకి వెబ్సైట్ అండ్ యాప్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు దాని ద్వారా స్పిన్నీలో వెబ్సైట్ విజిట్ అయ్యి వెహికల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా వెహికల్ నచ్చుంటే అదే బ్రాంచ్ విజిట్ అయ్యి మీరు వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోవడం, ప్రాసెస్ చేసుకోవడం. ఇఫ్ కావాలనుకుంటే మీ హోమ్ దగ్గరికి వచ్చి కూడా మేము ప్రాసెస్ చేస్తాం. ఇంటికే వచ్చి కూడా మీరు ఎగ్జాక్ట్లీ. అవును, మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రాసెస్ అంతా. అంటే మేము బై చేయాలన్నా సేల్ చేయాలన్నా రెండింటికి కూడా మీరు వస్తారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీ హోమ్ లొకేషన్ కైనా ఆర్ ఎల్స్ మా హబ్ లొకేషన్ కైనా మీరు వచ్చి డీల్ క్లోజ్ చేసుకోవచ్చు. అదే బయర్ సెల్లింగ్ రెండు చేయొచ్చు. అంటే మీరు ఎంత టైంలో మీరు క్లోజ్ చేస్తారు డీల్ అనేది? దట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఇంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము 1 hour లో కూడా క్లోజ్ అవుతూ ఉంటుంది. 1 hour లో కూడా క్లోజ్ చేస్తాం. లోన్స్ కూడా, ఈవెన్ లోన్స్ తో పాటు 1 hour లో క్లోజ్ అవుతుంది. అంటే మామూలు విషయం కాదు ఇది. బట్టల షాపింగ్ కూడా అంత తక్కువగా, అంత షార్ట్ పీరియడ్ లో చేయలేం. కార్ కొనేసుకోవచ్చు అట ఇక్కడ అండ్ అమ్మేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు 200 points లో ఇన్స్పెక్షన్ చేస్తారని అన్నారు కదా. జనరల్ గా అది చేయడానికి కూడా టైం పడుతుంది కదా. అది ఎగ్జాక్ట్ గా యాక్చువల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ బండి కొనే ముందు 200 points చెక్ చేయడానికి మాకు ఇంచుమించు 1.5 hours నుంచి 2 hours పడుతుంది. ఓకే, సో అక్కడ దాని తర్వాత దాన్ని I1 అని పిలుస్తాం. ఓకే, అలాగా I1 నుంచి I6 ఇక్కడ
వరకు రావడానికి 6 times వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది. ఓకే. సో దాన్ని పర్చేస్ చేయడం, సర్వీస్ చేయడం, రిఫర్బిష్మెంట్ చేయడం, దాన్ని ఆన్లైన్ లో తీసుకురావడానికి ఉన్న ప్రాసెస్ అంతా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, దీనికేమో ఒక 20 days వరకు టైం పడుతుంది ఇంచుమించు. అండ్ అంతేకాకుండా కొత్త న్యూ కార్ కి ఇచ్చినట్టు వారంటీ కూడా ఇస్తున్నారు. 1 year వారంటీ ఇస్తున్నారు. 1 year యాజ్ ఎ స్టాండర్డ్. ఓకే. దాన్ని మీరు ఎక్స్టెండెడ్ గా 2 years వరకు తీసుకెళ్ళచ్చు. ఓకే. ఇంకా 2 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏంటి అంత కాన్ఫిడెన్స్, మీరు ఎలా చెప్తున్నారు? వై బికాజ్ వి ట్రస్ట్ అవర్ ఇన్స్పెక్షన్. మేము ఏం చేస్తామంటే 200 points లో ఇంచ్ బై ఇంచ్ వెహికల్ ఫుల్ క్వాలిటీ అంతా చెకప్ చేసుకొని దాన్ని అష్యూర్ చేసి దాని తర్వాత మేము ప్రైస్ పెడతాం అనమాట. అందుకని సో మీకు కేవలం వారంటీ అనే మాత్రమే కాదు, బైబ్యాక్ అష్యూరెన్స్ మీకు ఇండియాలో ఎవరు ఇవ్వండి. ఓన్లీ స్పిన్లో మాత్రమే ఇవ్వగలిగింది బైబ్యాక్ అనమాట. సో ఓన్లీ స్పిన్. ఫ్యూచర్లో మీరు కొన్న తర్వాత కూడా అమ్మేద్దాం అనుకుంటే మినిమం అష్యూరెన్స్ ప్రైస్ అనేది ఇస్తున్నాం మేము ఆన్ అగ్రిమెంట్. 5 days లో కార్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, రిటర్న్ కూడా ఇవ్వచ్చు నేను. ఎగ్జాక్ట్లీ. మీరు నచ్చకపోతే సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు రిటర్న్ ఇచ్చేచ్చు వితౌట్ హ్యావింగ్ ఎనీ సింగిల్ క్వశ్చన్. మీకు 100% అమౌంట్ రిఫండబుల్ ఉంటుంది. తీసేసుకుంటారు మీరు కార్. ఎగ్జాక్ట్ గా. మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్. ఓకే. అండ్ ఇంకొకటి బయట మార్కెట్ లో వింటున్నట్టే స్పిన్నీలో కార్ రేట్లు ఎక్కువ ఉన్నాయని వింటున్నాం. అది ఎందువల్ల అంటారు? యాక్చువల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మోడల్ వెహికల్ బయట దొరుకుతుంది అనుకుందాం. ఇది నా దగ్గర 680 పడుతుంది. ఇదే వెహికల్ బయట మీకు 640కి దొరుకుతుంది. అక్కడ అతను ఏం చేస్తాడు, మీకు వెహికల్ ని అష్యూర్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ డీలర్ ఆర్ యాజ్ ఏ బ్రోకర్ తను ఏం చేస్తాడంటే కస్టమర్ దగ్గర నుంచి వెహికల్ పర్చేస్ కూడా చేయడు, తీసుకొచ్చి వెహికల్ ఇక్కడ పార్క్ చేస్తాడు. సో పార్క్ చేసి దాన్ని అదే వెహికల్ సెల్ చేస్తాడు. సో దాంట్లో సస్పెన్షన్ ఇష్యూ ఉండొచ్చు, బ్యాటరీ, ఇంజిన్, గేర్ బాక్స్, పవర్ ట్రైన్ మొత్తం ఎక్కడైనా ఇష్యూ ఉన్నా మీరు దాన్ని రిపేర్ చేయించుకుంటే అట్లీస్ట్ మినిమం 20-30,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వెహికల్ గుడ్ కండిషన్లో ఉన్నా సర్వీస్ అన్నా చేయించుకుంటారుగా, ఒక 7-8,000 పోతుంది. అది కాకుండా ఆర్సీ ట్రాన్స్ఫర్, ఇన్సూరెన్స్, ఫాస్టాగ్ ఇన్స్టాలేషన్, 1 year వారంటీ, 5 days గ్యారంటీ, ఇలా ఫుల్ కలిపి మీకు చేతికి వచ్చే ప్రైస్ అనమాట ఇది. కానీ బయట అయితే మీరు వాటికి బ్రోకరేజ్ ఒకటి ఇవ్వాలి 2.5%, ఆర్సీ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, వారంటీ ఇవ్వడు. జనరల్ గా ఇన్ని పాయింట్స్ మైండ్ లో లేకుండా జస్ట్ కార్ ఒకటే ఓకే బయట ఇంత తక్కువ 30,000 తక్కువ వస్తుంది, 20,000 తక్కువ వస్తుంది, 40,000. కానీ మీరు బ్రోకరేజ్ ఆడికి 15,000 ఈజీగా ఓన్లీ బ్రోకరేజ్ ఇస్తారు. మరి ఆర్సీ ట్రాన్స్ఫర్ ఇన్సూరెన్స్ 10,000 అని అవదా? సో మీకు ఇవన్నీ ఇచ్చినా సరే వాడు ఇన్సూరెన్స్ ఇవ్వడు. సో మీకు ది బెస్ట్ ప్రైస్ లో ఇవన్నీ కలిపి మేము ఇస్తూ ది బెస్ట్ ప్రైస్ ఇచ్చుకుంటూ వారంటీ కూడా ఇస్తాం, ఇన్సూరెన్స్ కూడా. సో బెస్ట్ ప్రైస్ అవుతుంది ఎప్పటికైనా సరే. స్పిన్నీలో ఫైనల్లీ బెస్ట్ ప్రైస్. ఈ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళు తిరగాల్సిన పని లేదు. ఆర్సీ మీరే చూస్తారు, పేపర్ వర్క్స్ అన్ని మీరే చూసుకుంటారు. ఒక సింపుల్ జస్ట్ వారు కాల్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. సింపుల్ స్టెప్, సింగిల్ పాయింట్ అన్నమాట. మీరు కొండ మీకు ఎంత ఇంపార్టెంట్, అమ్మడం నాకు అంత ఇంపార్టెంట్. మీరు 10 చోట్ల తిరుగుతారు, నేను 10 మందికి అమ్మాలి. సో బెస్ట్ ప్రైస్ ఇవ్వలేకపోతే నా దగ్గర కార్ సెల్ అవ్వాలి. అంతే కదా. పిన్ని ఇన్ని ఇయర్స్ జర్నీ చేస్తుందంటే బెస్ట్ ఇస్తున్నట్టే. ఎగ్జాక్ట్ గా. ఓకే. చూస్తున్నారు కదా, ఇక్కడైతే స్పిన్నీ యాడ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. స్వీట్ డిసెంబర్, సచిన్ టెండూల్కర్ స్పిన్నీలో జాయిన్ అయ్యి 3 years అవుతుందట. సో దానికోసం అని ఇందులో కార్ బై చేసిన వాళ్ళకి లక్కీ డ్రాలో ముగ్గురికైతే సో సచిన్ ని కలిసే అవకాశం అంటే ఈజీగా వస్తుందా చెప్పండి. కానీ ఈజీ చేశారు స్పిన్నీ వాళ్ళు అనమాట. జస్ట్ ఇందులో కార్ కొనుక్కుంటే చాలు, లక్కీ డ్రాలో ముగ్గురిని అయితే తీస్తారు. ఆ ముగ్గురికి ఫ్రీగా కార్ ఇస్తారు. అంతేకాకుండా సచిన్ ని కలిసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి కామెంట్ బాక్స్ లో ఎస్ అని మెన్షన్ చేయండి. తప్పకుండా స్పిన్నీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు నియర్ లో ఉన్న స్పిన్నీ కార్ హబ్ గానీ విజిట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.